5 దీపాల పూజ చేసే విధానం నేను ఆల్రెడీ అన్నీ యూట్యూబ్లో పెట్టాను. చేసుకునేది కావాలి అంటే దాంట్లో చూడండి. చదువుకు లేకుండా నేను మంత్రాలు చదవలేకపోతున్నాను అన్న వాళ్ళకి నేను చదువుతాను. దాన్ని నేను గ్యాప్ ఇచ్చి చదువుతాను. ఆ గ్యాప్లో మీరంటూ చదువుకోవటానికి నా ప్రయత్నం ఏంటంటే మీరు కూడా హ్యాపీగా నేను చదువుకోగలిగాను, నేను చెప్పగలిగాను అని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నా సాయం నేను చేస్తానండి. ఇలాంటి బాధ నేను పడి ఉన్నాను కాబట్టి ఒకప్పుడు, అందుకోసమని ఫస్ట్ శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోప శాంతయే. ప్రతి మధ్యలో గ్యాప్ ఇచ్చానండి, మీరు అలా అనుకోవాలనేసి. తర్వాత మీరు మనసులో కోరుకున్నాక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి సద్గురువే నమః. అలా గురువుని మనం అనుకోవాలండి. ఇప్పుడు నేను ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చింది, కొంతమంది ఎక్కువ పొడుగు పదాలు కూడా ఇవ్వలేరు, అనలేరు కూడా ఉంటారని అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నానండి. తర్వాత పసుపు మనం అక్షంతలు తీసుకొని పాదాలకు వేసుకోవాలని చెప్పాం కదా, ఆ విధంగా వేసుకునేటప్పుడు పలికే మంత్రాలు మీరు మనసులో అయినా అనుకోవచ్చు. కాకపోతే మంత్రానికి చిన్న గ్యాప్ ఇస్తానండి. మనసులో అయినా మీరు అనుకుంటా చేసుకోవచ్చు నోరు తిరగకపోతే. ఫస్ట్ అక్షంతలు తీసుకొని నేను శ్రీ సాయినాథుని అష్టోత్తర శతనామావళి చదవటం మొదలు పెడుతున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణే నమః. ఓం కృష్ణ రామశివ మాతృరూపాయే నమః. ఓం శేషసాయే నమః. ఓం గోదావరి దట్ట శ్రీనివాసే నమః. ఓం భక్త హృదయాయ నమః. ఓం సర్వహృదయాయ నమః. ఓం భూతవాసే నమః. ఓం భూత భవిష్యత్ వర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పాయ నమః. ఓం అమృతజయాయ నమః. ఓం అమర్యాయ నమః. ఓం అమర్యభయప్రదాయ నమః. ఓం జీవధారాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం భక్త వన సమర్థాయ నమః. ఓం భక్తవన ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నవస్త్రాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయే నమః. ఓం ధనమాంగళ్యప్రదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం పుత్రమిత్రుగలు బంధుదాయే నమః. ఓం యోగక్షేమాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవాయ నమః. ఓం భక్తి ముక్తి స్వర్గపురగాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం
ప్రీతివర్ధాయే నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచితాత్మే నమః. ఓం నిత్యానందాయే నమః. ఓం పరమసుఖదాయే నమః. ఓం పరమేశ్వరాయే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం జగతి పితాయే నమః. ఓం భక్తానాం మాతృధాతుపితాయే నమః. ఓం భక్తభయప్రదాయే నమః. ఓం భక్తపరదాయే నమః. ఓం భక్తానుగ్రహకరాయే నమః. ఓం శరణగతవాత్సల్యాయే నమః. ఓం భక్తిశక్తిప్రదాయే నమః. ఓం జ్ఞానవైరాగ్యప్రదాయే నమః. ఓం ప్రేమప్రదాయే నమః. ఓం సంక్షహృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షకరాయే నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయే నమః. ఓం కర్మధ్వంసే నమః. ఓం శుద్ధ సత్యసిద్ధాయే నమః. ఓం గుణాతీతి గుణాత్మే నమః. ఓం అనంత కళ్యాణి గుణాయే నమః. ఓం అమిత పరక్రాయే నమః. ఓం జైనే నమః. ఓం దుర్దక్షోభ్యాయే నమః. ఓం అపరాజితాయే నమః. ఓం త్రిలోకేశ అవిగతగతయే నమః. ఓం అసఖ్యరహితాయే నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూపసుందరాయే నమః. ఓం సులోచనాయే నమః. ఓం బహ్రూప విశ్వమూర్తయే నమః. ఓం అరూపావ్యక్తాయే నమః. ఓం అచింత్యాయే నమః. ఓం సూక్ష్మాయే నమః. ఓం సర్వంత్రామిణే నమః. ఓం మనోవాగతీతాయే నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభదుర్లభాయే నమః. ఓం అసహ్యసహాయే నమః. ఓం అనాథనాథ దీనబాంధవే నమః. ఓం సర్వభారహృతయే నమః. ఓం అకర్మణేక కర్మసుకర్ణే నమః. ఓం పుణ్యశ్రవణకీర్తాయే నమః. ఓం
తీర్థాయే నమః. ఓం వాసుదేవాయే నమః. ఓం సంతానగతయే నమః. ఓం సత్పురాయే నమః. ఓం లోకనాథాయే నమః. ఓం పాపనాగాయే నమః. ఓం అమృతాంశే నమః. ఓం భాస్కర ప్రభాయే నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సూత్రాయే నమః. ఓం సత్యధర్మపరాయే నమః. ఓం సిద్ధేశ్వరాయే నమః. ఓం సిద్ధి సంకల్పాయే నమః. ఓం యోగేశ్వరాయే నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవాత్సల్యాయే నమః. ఓం సత్పురుషాయే నమః. ఓం పురుషోత్తమాయే నమః. ఓం సత్యర్థిబోధకాయే నమః. ఓం కామాదిషిడిధ్వంస్యే నమః. ఓం అభేదనందభవప్రదాయే నమః. ఓం సమర సన్మార్గస్థాపనే నమః. ఓం శ్రీ దక్షిణమూర్తియే నమః. ఓం వెంకటేశ్వరాయే నమః. ఓం అద్భుతానందచర్యాయే నమః. ఓం ప్రపన్నహర్తహరాయే నమః. ఓం సంసార సర్వదుఃఖక్షయకరాయే నమః. ఓం సర్వముఖాయే నమః. ఓం సర్వంతారిస్థాయే నమః. ఓం సర్వమంగళకరాయే నమః. ఓం సర్వభిష్టిప్రదాయే నమః. ఓం సమర సన్మార్గస్థాపనే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయే నమః. ఇంకా నమస్కరించి మనసులో తలుచుకోండి. తర్వాత మళ్ళీ అక్షంతలు ఇంకా పూజను ఆపకండి. ఇంకోటి మళ్ళీ చెప్తాను, నేను చెప్తా ఉంటా, మీరు వేసుకుని దండం పెట్టుకోండి. తర్వాత మంత్రాన్ని స్టార్ట్ చేద్దాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ 108 సార్లు నామాలు చదువుకోవాలి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 108 నామాలు అయిపోయినాయండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ అన్నాను మీరు అనుకోవటానికి. తర్వాత నీటిలో ఆ చేతిలో ఉన్న అక్షంతలు మళ్ళీ తీసుకోండి. నీటితో అక్షంతలు చిన్న ప్లేట్లో వదులుకుంటూ, నాకు ఆవాహన చేయటం తెలియదు, అర్చనా విధానం సరిగా రాదు, పూజా విధానం పూర్తిగా తెలియదు, భక్త వాత్సల్యంతో బాబా నన్ను క్షమించు, మంత్రలోపము క్రియలోపము భక్తిలోపము సర్వేశ్వర దయతో పరిపూర్ణమయ్యేటట్టు చూడుము. అలా అనుకొని చేతుల అక్షంతలు ఉంటే నీళ్ళు వేసుకుంటూ పల్లెలో పీడిస్తూ ఈ మాటను అనుకోవాలి. ఆ వదిలి ఉన్న నీళ్ళను శిరస్సు మీద చల్లుకొని దండం పెట్టుకోవాలి. ఇంకా తర్వాత హారతిచ్చుకొని దండం పెట్టుకొని హారతిచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి.